హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను ఇప్పటిదాకా మనకి 10,000 లోపల 20,000 లోపల టాప్ మొబైల్స్ అయితే చెప్పాను. ప్రీవియస్ వీక్ అవి ఇప్పుడు వచ్చి మనకి 25,000 లోపల మంచి మొబైల్స్ ఏమైంది అయితే చెప్తాను. సో కొత్తగా రిలీజ్ అయిన మొబైల్స్ అయితే యాడ్ చేయట్లేదు, బికాజ్ ఎందుకంటే అన్ అప్డేట్స్ పోను అంతా పోను ది బెస్ట్ ఉన్నవైతే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో మీరు రీసెంట్గా యాడ్ చేసే రిలీజ్ అయిన మొబైల్స్ ఏమైనా యాడ్ చేయలేదు అనుకుంటే నేను కావాలని యాడ్ చేయలేదు, బికాజ్ ఎందుకంటే ఇవి వచ్చి చాలా రోజులు అయ్యాయి కాబట్టి. సో దీని మీద మీకు యూట్యూబ్లో కూడా అన్ని వీడియోస్ అయితే వస్తాయి, చాలామంది రివ్యూస్ కూడా పెట్టేసి ఉంటారు. సో అందుకనే వాటిల్లో అయితే నేను పిక్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ అయితే నేను కొత్తగా వచ్చినవి కూడా యాడ్ చేసి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. రైట్ నౌ అయితే కొత్తగా రిలీజ్ అయినవి అయితే యాడ్ అయితే నేను చేయలేదు. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి వీడియో కంటెంట్స్ మీకు నేను పెట్టిన వెంటనే అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, మనకి ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి రెడ్మీ నోట్ 14 Pro. సో ఇది వచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే చెప్తాను 25,000 లోపల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది మనకి 6.67 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 3000 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఇందులో మనకి IP68 అండ్ 69 బోత్ వాటర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయితే డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే మనకి డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అంటున్నారు. అల్ట్రాకి నార్మల్గా అంత డిఫరెన్స్ అయితే ఉండదు, వీళ్ళు జస్ట్ అలా పేర్లు పెట్టుకుని ఏదో కొంచెం వీళ్ళు ఆప్టిమైజ్ చేసి పేర్లు మార్చేస్తారు. డైమెన్సిటీ 7300 అంతే అనుకోండి. స్టోరేజ్ వచ్చి 2 వేరియంట్స్ అయితే ఉంది. 128GB 256GB వేరియంట్స్ రెండు అయితే ఉన్నాయి. UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి మనకి 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో కెమెరా వచ్చి మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి మనకి 20 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. సో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చి మనకి 24,999కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. రెడ్మీ నుంచి రీసెంట్ టైంలో నోట్ సిరీస్లో అది కూడా నోట్ 4, నోట్ 5, నోట్ 6 మ్యాక్సిమం అప్పటిదాకే బాగున్నాయి. సో తర్వాత నాకు నోట్ సిరీస్లో బాగా నచ్చిన మొబైల్ ఏదైనా ఉందంటే ఇదే రెడ్మీ నోట్ 14 Pro. సో రెడ్మీ కూడా పర్లేదు కొంటాను అనుకున్న వాళ్ళు అయితే ఇది కొనొచ్చు. సో ఇంకా మీ చాయిస్ ఇది. సో ఇంకా సెకండ్ మొబైల్ వచ్చి మనకి రియల్మీ నుంచి రియల్మీ GT60. సో రియల్మీ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD, అది కూడా 1.5K AMOLED డిస్ప్లే LTPO ప్యానల్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. 6000 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రైట్నెస్ అని అయితే చెప్తాను. ర్యామ్ వచ్చి 8GB ర్యామ్ LPDDR5Xతో అయితే వస్తుంది. ఇది మనకు వచ్చి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చి మనకి ఇది 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. UFS 3.1తో అయితే వస్తుంది. చాలా మంచిది అని అయితే చెప్తాను. స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 120 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ చూసుకున్నారు అనుకోండి మనం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ వచ్చి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. నేను చెప్పడం మర్చిపోయి దీని ప్రాసెసర్ వచ్చి 7+ Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంకా 8GB 128GB వచ్చి మనకి 23,999కి అయితే వస్తుంది. సో ఎవరైతే రియల్మీ పర్లేదు పర్చేస్ చేస్తాను అనుకున్న వాళ్ళు అయితే రియల్మీకి అయితే వెళ్ళిపోండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే చెప్తాను. ఆ ప్రైస్ రేంజ్కి మీకు పర్చేస్ చేయాలనుకుంటే ఇదైతే పర్చేస్ చేయొచ్చు. ఇంకా మనకి థర్డ్ వన్ వచ్చి మనకి వివో అండ్ ఐక్యూ. సో రెండు సేమ్ బ్రాండ్స్ అయితే తెలుసు, వివో సబ్ బ్రాండ్ ఐక్యూ. రెండు మొబైల్స్ పేర్లు మార్చి సేమ్ మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తాయని కూడా మనకి తెలుసు. సో ఇప్పుడు మనకి ఇదే వివో అండ్ ఐక్యూలో మనకి G9s Pro అండ్ T4 Ultra. T3 Pro. G9s Pro అలాగే T3 Pro. వివో వచ్చి T3 Pro, ఐక్యూ వచ్చి G9s Pro. సో దీని స్పెసిఫికేషన్స్ చూసామనుకోండి ఇది 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లేతో అయితే వస్తుంది. 4500 నిట్స్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3తో అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. కెమెరా వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా అయితే వస్తుంది అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చి మనకి 16 మెగాపిక్సెల్
కెమెరాతో అయితే ఫ్రంట్ అయితే వస్తుంది. ఇంక ఇది వచ్చి మనకి ర్యామ్ వచ్చి 8GB ర్యామ్ వేరియంట్ అయితే ఉంది, 12GB ర్యామ్ వేరియంట్ రెండు అయితే ఉన్నాయి. LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి మనకి 128GB స్టోరేజ్ ఉంది, 256GB స్టోరేజ్ కూడా అయితే ఉంది. UFS 2.2తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చి మనకి 22,999 అయితే వస్తుంది. సో ఇది నేను పర్సనల్గా కొన్ని డేస్ ఈ ఫోన్ అయితే యూస్ చేశాను. నేను అప్పుడు అన్బాక్సింగ్ ఈ వీడియోస్ అయితే పెట్టలేదు, బట్ ఈ ఫోన్ అయితే నేను యూస్ చేశాను. డిస్ప్లే అయితే చాలా బాగుంది. దీని డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది, చాలా అయితే బాగుంది. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. రియల్మీను ఇది సేమ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ వన్ప్లస్లో కూడా సేమ్ ప్రాసెసర్తో అయితే వస్తుంది, నాట్ CE4. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు అది కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ నేను అది 20,000 లోపల ఉన్న వీడియోలో అయితే నేను అదైతే చెప్పాను. సో మీరు 20,000 లోపల అది కూడా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు, ఇదైతే కూడా పర్చేస్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఇది నేను పర్సనల్గా యూస్ చేశాను కాబట్టి Vivo T3 Pro నేనైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇదైతే పర్చేస్ చేయొచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చి పోకో నుంచి పోకో X7 Pro, వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే నేను చెప్తాను. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇది మనకి HDR10+తో అయితే ప్యానల్తో అయితే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. మనకి 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో అయితే ఉంది. MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ LPDDR5Xతో అయితే వస్తుంది. 256GB UFS 2.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేట్మెంట్లో 4 UFS స్టోరేజ్తో ఇది మాత్రమే అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. 6550 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ, లైట్ వెయిట్ అయితే ఉంటుంది మొబైల్. 80 వాట్స్ మనకి హైపర్ ఛార్జర్ అని అయితే 80 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. IP68 IP69 సపోర్ట్ కూడా అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. పోకో నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే నేనైతే చెప్తాను. సో మీరు Vivo T3 Ultra కన్నా పర్చేస్ చేస్తానంటే ఈ పోకో X7 Pro అయితే పర్చేస్ చేయొచ్చు. ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఇది 25,000కి అయితే మనకైతే వస్తుంది. సో ఆఫర్స్ అన్నీ కలుపు ఇంకా తక్కువకి అయితే రావచ్చు. సో కొనాలనుకున్న వాళ్ళు ఇదైతే చక్కగా బ్లైండ్గా అయితే ఇది పర్చేస్ చేయొచ్చు అని అయితే నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. ఇంకా ఫైనల్గా వచ్చి మనకి OnePlus Nord 4. సో ఈ బ్రాండ్స్ అన్నీ వద్దు, నాకు వివో కన్నా ఇంకా మంచి బ్రాండ్ కావాలంటే OnePlus బ్రాండ్ గురించి మనకు అందరికీ తెలిసిందే, బెస్ట్ బ్రాండ్. ఇప్పుడైతే అది చాలా ట్రబుల్స్లోకి వెళ్తుంది, కానీ OnePlus వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అని అయితే చెప్తాను. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది కూడా మనకి 6.74 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, HDR10+. ఇది కంప్లీట్గా ఫుల్ బాడీ మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఇదివరకు మనకు మెటల్ బాడీ మొబైల్స్ వచ్చేవి, తర్వాత గ్లాసు ప్లాస్టిక్ వచ్చేసాయి. ఇప్పుడైతే ఇది మెటల్ బాడీతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ సేమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3తో అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ వచ్చి ఇందులో మనకి 8GB ర్యామ్ ఉంది, అలాగే 12GB ర్యామ్, 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇందులో వచ్చి స్టోరేజ్ వచ్చి 128GB అలాగే 256GB 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. LPDDR5X ర్యామ్తో అయితే వస్తుంది. స్టోరేజ్లో మనకి 128GB స్టోరేజ్కి UFS 3.1 అయితే వస్తుంది. 256GB స్టోరేజ్కి UFS 4.0తో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 100 వాట్ సపోర్ట్ చేస్తుంది ఛార్జర్. IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. 4+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే మనకైతే వస్తుంది. సో సింపుల్గా ఇది గైస్ OnePlus Nord 4. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఇదైతే పర్చేస్ చేయొచ్చు. సో ఇందులో నేను పిక్ చేసుకునేది ఏంటంటే, నాకు OnePlus ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు. సో IQ అదే ప్రాసెసర్తో వస్తుంది, మనకి వివో అదే ప్రాసెసర్తో వస్తుంది, మనకి పోకో కాదు రియల్మీ కూడా అదే ప్రాసెసర్తో వస్తుంది, OnePlus కూడా అదే ప్రాసెసర్తో వస్తుంది. మొత్తం మనకి 4 మొబైల్స్ చెప్పాను, 4 మొబైల్స్ అదే ప్రాసెసర్తో వస్తుంది. సో మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే OnePlus సజెస్ట్ చేస్తా ఫస్ట్, తర్వాత నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి వివో ఆర్ IQ, సో అదైతే చేస్తా. తర్వాత రియల్మీ GT60. సో 3 బాగుంటే 3 పేట్లో మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు, మీరు చూసుకోవచ్చు. అది కాకపోతే పోకో X7 Proకి అయితే వెళ్ళిపోమంట. ఫస్ట్ నేను పోకో X7 Pro అంట, బట్ ఆల్రౌండర్గా ఉండాలంటే OnePlus Nord 4కి అయితే వెళ్ళిపోమంట.
ఆల్రౌండర్గా కాదు, పర్ఫార్మెన్స్ బాగుండాలంటే పోకోకి వెళ్ళండి. ఆల్రౌండర్గా ఉండాలంటే OnePlus Nordకి అయితే వెళ్ళండి. లేదా మీరు T3 Ultra, T3 Pro కానీ, G9s IQ G9s Pro కానీ, లేదా మనకి Realme GT60, ఇది కూడా మంచి ఆల్రౌండర్ మొబైల్గా అయితే వస్తుంది. సో ఇదైతే చూసుకోవచ్చు. నేను పర్సనల్గా అయితే T3 వాడాను కాబట్టి నాకు T3 కూడా నచ్చింది. సో అది కూడా కొనాలనుకున్న వాళ్ళు చక్కగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ త్వరగా ప్రెస్ చేసి లైక్ అయితే కొట్టండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.